Welcome to Etish Bulletin. I am Dr. Samaram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: దైవభీతితో సమాజంలో నీతి నెలకొనదు, నాస్తికత్వంతోనే నీతి నెలకొంటుంది. ప్రముఖ నాస్తికులు గోరా. మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛాలోచనే అతడిని విముక్తి చేస్తుంది. ద గ్రేట్ అగ్నోస్టిక్గా అమెరికాలో ప్రసిద్ధి చెందిన రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్. పుష్పవతి అయిన నక్షత్రం బట్టి ఆడపిల్ల భవిష్యత్తు నిర్ణయింపబడదు. డాక్టర్ సమరం. నాస్తిక చైతన్యం సమాజంలో వస్తేనే రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం వస్తుంది. నాస్తిక కేంద్రం. డాక్టర్ సమరం 218వ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్. గోరా ప్రతిపాదించిన నిర్మాణాత్మక నాస్తికత్వాన్ని పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ద్వారా అందిస్తున్న సమరన్ ఛానల్స్ అందరూ తప్పక చూడండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దైవభీతితో సమాజంలో నీతి నెలకొనదు, నాస్తికత్వంతోనే నీతి నెలకొంటుంది అని ప్రముఖ నాస్తికులు గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. దైవభీతితో సమాజంలో నీతి నిలబడదు. నీతి అంటే ఏంటి? నైతికత అంటే ఏంటి? మన నీతి నైతికత అని వాడు విశేషం. నైతికత అంటే మంచి చెడుని వేరు చేసి సమాజ హితం కోసం, సమాజ క్షేమం కోసం సరైన ప్రవర్తన కలిగి ఉన్న నీతి. సమాజం చక్కగా సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు అంతా చక్కగా హాయిగా సౌఖ్యంగా మంచి సామరస్యంగా ఉండేటి విధానం నీతి అంటాం. అంచేత దాన్ని ఎప్పుడు వస్తుంది? ఏది మంచి ఏది చెడు చూసి చెడుని వదిలేసి మంచిని చేయడమే సమాజ హితం కోసం చేయడం. అది నీతి కోసం. అంచేత నీతి అనేది మంచి చెడుని వేరు చేసి సమాజ హితం కోసం, సమాజ సంక్షేమం కోసం, సమాజంలో చక్కగా మంచిగా అందరూ హాయిగా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండడం కోసం ఉండేటి ప్రవర్తన నీతి అంటాం. దాన్ని నీతి చెప్పుకుంటాం. మరి ఆస్తికులు ఏమంటారు? ఈ సమాజంలో సుఖంగా ఉండడం, సంతోషంగా ఉండడం అంతా కూడా సామరస్యం, సుఖ సంతోషం, సామరస్యంగా అందరూ హాయిగా సుఖంగా సామరస్యంతో అంత కలిసిమెలిసి సమతాభావంతో ఉండడం ఎలా వస్తుందంటే దేవుడి మీద భయంతో వస్తుంది అంటారు. దేవుడి మీద భయం ఉంటేనే ఆ నీతి నిలబడుతుంది. కానీ మన సమాజంలో చూస్తున్నాం, ఎంతో దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉంది, దోపిడీ ఉంది, ఎంతో అవినీతి ఉంది. మరి దైవభీతి ఉంటే, దేవుడు మనం ఏదో శిక్షిస్తాడు అనే భయం ఉన్నట్లయితే అసలు వీళ్ళు ఎందుకు చేస్తారు? అసలు దేవాలయంలో ఉండే ధర్మకర్తలే దేవుడి కోసం భక్తులు వేసిన ఆ నగలు కానీ ఆ డబ్బులు కానీ స్వాహా చేసేస్తున్నారు. ఆ పూజారి చేస్తున్నాడు, ధర్మకర్తలు చేస్తున్నారు. అలాగే దేవుడి పీఠ ఏదో గొప్ప గొప్ప చేసేవాళ్ళు కూడా ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు. అన్యాయాలు ఏంటి? ఒక పక్క ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు, దేవాలయానికి ఇంత నిధులు ఇస్తారు అనేసి వాళ్ళు అలాంటి వాడు కూడా హత్యలు కూడా చేస్తారు. వాళ్ళ ప్రత్యర్థిని చంపేస్తుంటారు. మరి దేవుడు ఇలాంటి వాళ్ళని శిక్షిస్తాడు అంటే మరి దైవభీతి వాళ్ళు మరి దేవుడి కోసం వాళ్ళు ఎన్నో చేస్తున్నారు కదా. వాళ్ళు దేవాలయానికి నిధులు ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, దానాలు చేస్తున్నారు, దేవుడి కోసం రకరకాల ఉత్సవాలు చేస్తారు. అయినా రెండో పక్క వాళ్ళు చాలా దుర్మార్గంగా హారిస్తున్నారు. హంతకులు ఉన్నారు. దేవుడికి పక్క ఎంత భక్తులుగా ఉంటూ హత్యలు చేసేవాళ్ళు చూసినా కదా. వీళ్ళు వాళ్ళు చెప్పసల్లా. మరి సమాజంలో దైవభీతి నీతిని ఎలా నిలబెడుతుంది? ఏం లేదు, నీతి నిలబెట్టలేదు. అట్టర్ ఫెయిల్యూర్ అంటది. అయితే దైవభీతితో సమాజంలో ఏం లేదు. ఎందుకని ఉండట్లేదు?
ఎందుకనంటే మనిషిలో ఏదైనా లాభం వస్తుందంటే, అధికారం లభిస్తుందంటే, ధనం వస్తుందంటే, సుఖం వస్తుందంటే ఇక దేవుణ్ణి మత బోధనలన్నిటి పక్కన పెట్టేస్తారు. వాడికి కావాల్సింది అధికారం, ధనం, లాభం, అంతే. ఎంత లోభం ఉంటే వాళ్ళు దేవుడు పక్కన పెట్టారు. అంటే వాళ్ళకి ఇవన్నీ లేనప్పుడే దేవుడి మాటలు ఏమొస్తే దేవుడు లెక్కలేదు. వాడు ఇలాంటివి వస్తే మాట ఇక ఆ సమయంలో దేవుడు శిక్షిస్తాడు అనే భయం కన్నా లాభం చేతికి వదులుకోవడం ఏంటి? మనకి లాభం వస్తుంది, మంచి ఇదిగా వస్తుంది, అంతే పుచ్చుకో ఏమైతే నేను చెప్పేసేసి ఏదైనా ఎంత దుర్మార్గానికి వెళ్ళినా సరే ఆ డబ్బులు కానీ అధికారాన్ని కానీ తన సొంతం చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి వ్యక్తిగత స్వార్థం వచ్చింది. మరి దేవుడు ఏమిటైపోయాడు అక్కడ? మరి దైవభీతి ఏంటైపోయింది? మరి దైవభీతితో సమాజంలో నీతి నిలుస్తుందని చెప్తున్నారు కదా ఆస్తికులు. మరి ఆ ఆస్తికులుగా ఎంతో భక్తులాగా ఉన్న పోజులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అంటే దైవభీతి అనేది, దేవుళ్ళ నమ్మకం అనేది ఏ రకంగా కూడా నీతిని నిలపదు. నీతిని చెప్పాము, సమాజంలో అందరూ సామరస్యంతో, ప్రేమతో, కరుణతో ఉండాలి, మంచిగా ఉండాలి. మరి ఉందా? అలాగే ఏ సరే తక్షణ ఫలితారు ఎందుకు చేస్తారు? వెంటనే లాభం వస్తుందంటే దీనికి దీర్ఘకాలంగా తక్షణ ఫలితాలు ఉండేకల్లా దాంతో ఇంకా దానం ఏం చేస్తే తెగింపు వచ్చేస్తుంది. దేవుడు వీళ్ళంటారు మామూలుగా ఐశ్వర్యం చేశారు, నువ్వు పాపం చేసావా, దుర్మార్గం చేసావా, నరకంకి పోతావు అంటారు. నరకానికి పోతావు అంటారు. ఆ నరకం ఇంకా ఉందా? పెట్టేవాడు అనుభవం ఉండి వచ్చిందా? అది తెలిసేది కాదు, మనిషికి అనుభవంలోకి వచ్చేది కాదు. అంచేత తక్షణంగా వెంటనే అక్కడ ఏ రకంగా శిక్ష అనేది లేదు కనుక ఈ దైవభక్తులు దేవుడిలో ఎంత నమ్మకాన్ని పుట్టినట్టు నటిస్తున్నా వాళ్ళకి భయం లేదు. దైవభీతి అని పేరుకి దేవుళ్ళో నమ్మకం ఉన్నా దేవుడు మన నరకాన్ని పంపిస్తాడు భయం లేకుండా చూద్దాంలే నరకానికి చూడండి వాడు చూశాడు నరకానికి తెగింపు. మరి ఏంటి? ఏ రకంగా దేవుళ్ళో నమ్మకం, దేవుడు అంటే భయం ఉంటే మరి దేవుళ్ళో నమ్మకం లేదు సమాజంలో అంతా దుర్మార్గమే వస్తుంది, అంతా అవినీతి వస్తుంది, అంతా మోసం అయిపోతుంది, అంతా స్వార్థం వస్తుంది, అంతా విచ్ఛిన్నత వచ్చేస్తుంది, అన్ని రకాల తప్పుడు పనులన్నీ జరిగిపోతాయి అని అంటారు కదా. చేసేదంతా మరి ఇంత ఇదిగా దేవుళ్ళో ఎంతో దైవభక్తులు మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే దేవుళ్ళో నమ్మకం నీతి నిలబెట్టదు. మనని చూస్తాం తక్షలాభాన్ని పొందేసాయి. అలాగే లోభం, కామం, అసూయ ఇలాంటివి భావోద్వేగాలు అంటేసావా అవి ఉన్నప్పుడు వాటి కోసం హత్యలను చేసేస్తారు వాళ్ళు. లోభం ఉన్నా, కామం ఉన్నా, అసూయ అన్నా ఎసై తొక్కేయి, నరికేయి, అంతే. ఆ భావోద్వేగాలు మరి దేవుని ఏం చేయాలి? మరి దేవుని భయం ఏంటైపోయింది? వాళ్ళు భావోద్వేగాలు తిరగల దేవుళ్ళ భయం ఏంటైంది అంటే నేను చెప్పేదంటే దేవుళ్ళో నమ్మకం లేకపోతే సమాజంలో అంత అవినీతి, అంత ఇది దుర్మార్గం, అంత అస్తవ్యస్తత అని అంటున్నారు కదా. ఆ దేవుళ్ళో నమ్మకం ఉండి ఇంతదిగా మత ప్రచారం చేస్తూ మత ప్రవచనలు చేస్తూ ఈ ప్రవక్త ఎంతమంది వచ్చి ఎన్నో చేస్తున్నా ఏమిటి ఇంత దుర్మార్గం ఎందుకు ఉంది? ఇంత దోపిడీ ఎందుకు ఉంది? ఇంత దుర్మార్గం ఎందుకు? మనుషుల్ని కొడుతున్నారు, నరుకుతున్నారు, చంపుతున్నారు, పీకలు కోస్తున్నారు. ఏమైంది? వీళ్ళందరూ దేవుడికి నమస్కారం పెట్టి దేవుడి దేవాలయానికి వెళ్ళేవాళ్ళే కదా, ఎందుకు చేస్తున్నారు ఏంటి? అలాగే దీనికి చాలా వరకు వీళ్ళందరూ చెప్పారు చూస్తే మతం చెప్తారు, దేవుడిని చెప్తారు కానీ అంతా పైపడి ఆచారాలు చేస్తారు, సాంప్రదాయాలు చేస్తారు, పండుగలు చేస్తారు, దేవుడి ఉత్సవాలు చేస్తారు, కానీ నిత్య జీవితంలో జరిగే ఏమి ఉండదు. అంటే దైవభీతి అనేది ఏ రకంగా కూడా వాళ్ళ జీవితంలో దేవుడి మీద నమ్మకం కానీ దేవుడి మీద భయం కానీ వాళ్ళ జీవితంలో
ఏ మాత్రం కూడా స్థానం ఉండటం లేదు. ఎక్కడ లోభం వచ్చినా, ఎక్కడ లాభం వచ్చినా, ఎక్కడ ధనం వచ్చేట్లున్నా పోయి అంతే. అంటే దైవ నమ్మిక మనుషుల్లో నీతిని నిలబెట్టదు. మరి అందరూ దేవుళ్ళ నమ్మకం అయితే ఇంకేముందండి, అంతా పాపమే, సగంకి జగమంతా పాపమే అయిపోతుందంటారు. ఇప్పుడు మరి మతం ఇంత ఉందిగా, మతం అంతా దేవుళ్ళ నమ్మేవాళ్ళు ఉన్నారు కదా, మరి ఎంత ఉంది, ఎంత గొప్పగా ఉందా, ఏముంది? అంచేత అదేం కాదు. ఇంతేకాకుండా ఇంకెవరి ఎదుటివాడు చెడుగా ప్రవర్తిస్తున్న శిక్ష పట్టలే కనుక వాడు ఎవడో నేదో హత్యేస్తున్నాడు, వాడికి శిక్ష పట్టల. ఎవడు దొరికితేనే దొరకని వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎన్నో రకాల తప్పు చేసేవాడు, దొరకపోతే వాడు ఓ మహారాజు, వాడు దొరికితేనే దొరికేవాడు కొద్దిమంది. ఏది పోయి చేసి ఏం దగ్గరికి వాడు వాడికి జరగబడు చూద్దాం, మనకు కూడా ఏంటి, వాడికి ఏమలే కదా, మనకేమవుదు ధీమ. మరి వాళ్ళందరూ చక్కగా చేసి తప్పించిపోతున్నారు కదా, వాళ్ళకి వాడు తప్పించిపోయినాడు, మనకేంటరా, మనం కూడా పోనీ దేవుడు లేడు, దేవుడు మన ఏం చేస్తాడు. అక్కడ దేవుడు అంటే చులకను కూడా. అంటే దైవభావం మనుషులు ఉంటే ఉన్నంత మాత్రాన సమాజంలో నీతి ఉండదు. అంచేత దేవుళ్ళలో నమ్మకం లేకపోతే సమాజం అంతా అవినీతి చేస్తుంది, దుర్మార్గం వస్తుంది, దుష్టం వస్తుంది, సమాజం అంతా పాపులే ఉంటారు అనే పాపం చేసేవాళ్ళు ఉంటారంటే ఆ పాపం చేసేవాళ్ళు చూస్తున్నాం దైవంలో నమ్ముకున్నాడు ఎంత గొప్పగా చేస్తున్నారు. అంచేత అయితే మంచి మార్గాన్ని నడిపించేది ఏంటి అంటే దట్ ఈజ్ నాస్తికత్వం, దట్ ఈజ్ ఎథిజం. మనిషిని వాడు సరైన దాంట్లో వచ్చే నాస్తికత్వం. ఎందుకు చెప్తూ ఎలాగైనా మరి మనం చెప్పుకున్నాం కదా, నైతికత నీతి అంటే ముందు మన మంచిని చెడుని వేరు చేసి సమాహితం కోసం సరైన ప్రవర్తన కలిగి ఉన్నాం. నీతిగా ఉండడం అంటే మంచి ఏదో చెడు వేరు చేసి నీతి మంచి కోసం ఉండడం, సమాజంలో సామరస్యం ఉండడం, కలయిక ఉండడం, అందరూ హాయిగా ఉండడం, సంతోషంగా ఉండడం, సమానత్వం ఉండడం, అది నీతి. నైతికత మూలం ఏంటి అసలు? నైతికత నీతి మూలం ఏం కావాలంటే మనస్సాక్షి. వాడు మనస్సు వాడు ఒక రకమైన మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. మనస్సాక్షి కన్సైనెన్స్ అంటాం. అంటే ప్రతి మనిషిలో సహజంగా ఉండే తప్పు ఒప్పు భావన, ప్రతి నుండి తప్పు ఉప్పు అని భావన ఉంటుంది. ఇది మతం బట్టి కాకుండా మన ఆలోచనలు బట్టి, మన శిక్షణ బట్టి వస్తుంది. అంచేత ఏం చేయాలి? దేవుడు లేదు, దెయ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు. మొదటి నుంచి మనం మైండ్ సెట్ ఎలా డెవలప్ చేయాలంటే సమాజంలో నువ్వు మంచి మనిషిగా నడవాలి. మొదటి చెప్పే మనిషిలా తయారు ట్రైనింగ్. ఇక్కడేంటి, నువ్వు తప్పు చేసి దేవుడు శిక్షిస్తాడరా అని భయం పెడుతున్నారు. భయపెడితే ఆ భయం చూసి ఇద్దరు చెప్పుకున్నాం కదా, అదే ఏమి ఆచరణలో కనబట్టల. దేవుడు ఎవరిని శిక్షించడం తెలియట్లేదు, ఏం తిరిగి కనబట్టలేదు. పైగా ఎవరితే దేవుళ్ళో నమ్మకం వాడు ఎవరితే దుర్మార్గం చేసి లాభం పొందేస్తుంది. అలా కాకుండా మొదటి నుంచి నువ్వు మంచిగా ఉండాలి. సమాజంలో నువ్వు మంచిగా ఉండకపోతే నీ పక్కవాడే నిన్ను శిక్షిస్తాడు. ఈ సమాజ నీతి నిన్ను శిక్షిస్తుంది, ఈ చట్టం నిన్ను శిక్షిస్తుంది, ఈ ప్రభుత్వం నిన్ను శిక్షిస్తుంది, దేవుడు కాదు. అసలు నీ యొక్క డ్యూటీ ఏంటంటే పక్కవాడితో నువ్వు మంచిగా ఉండడం, మంచి పని చేయాలి. మొదటి చేయడం మైండ్ సెట్ అంతా కూడా నాస్తికత్వంలో అలా డెవలప్ చేస్తుంది. ఆస్తికత్వంలో చేస్తుంది, నువ్వు దేవుడి మీద భక్తి కలుగుండు, నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. మొదటి అంతే, అదే కనిపించట్లా. నాస్తికతలా కాదు, నువ్వు తప్పు చేస్తే సమాజంలో వ్యక్తులే నిలదీస్తారు నిన్ను, నీ పక్కవాడే నిన్ను నిలదీస్తాడు, దేవుడు కాదు. లేదు అక్కడ దేవుడు చేస్తాడని తప్పించిపోతారు. ఆడేమంటాడు అసలు, నేను తప్పు చేశానా, సరే దేవుడు చూసుకుంటాడులే, నీకెందుకు అంటాడు వాడు తప్పించుకోవడానికి. దేవుడు చూస్తాడులే, దేవుడు నాడు పైన వాడు చూసుకుంటాడని అంటాడు.
ఇక్కడ అలా కదే, దేవుడు లేడు దేవుడు లేడు. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు దిద్దుకో, నిలదీస్తారు. నాస్తికత్వంలో తప్పు చేస్తే అక్కడే సమాజంలో వ్యక్తులు నిలదీస్తారు వాడిని. అంచేత ఎక్కడో దేవుడు స్వర్గం నరకం అని కాదు, ఇక్కడే వాడికి వెంటనే తప్పు చేస్తే అంచేత వాడి చేసే మొదటి నుంచి మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. మంచి ప్రవర్తన మొదటి నుంచి వాడు మైండ్ సెట్కి ఏంటంటే మైండ్ సెట్ బట్టి ఉంది. అక్కడ స్వర్గం నరకానికి పోతాడు ఇలాంటి దేవుడు శిక్షిస్తాడు అని భావంతో ఆస్తికతలు మనిషి ఉండి ఆరుగా తప్పు చేస్తే ఇక్కడ మానసిక స్థితి ఎలా ఉంటుంది? నువ్వు తప్పు చేయడానికి వీల్లేదు, తప్పు చేసావా నీ పక్కవాడే నిన్ను నిలదీస్తాడు. నాస్తికత్వంలో నీ ప్రక్కవాడే నీ సమాజంలో వాళ్ళే నిన్ను నిలదీస్తారు, నిలదీసేవారు. అలా సమాజం అలా ఉంటుంది. ఇక్కడ ఇక చట్టం ఉంది, ఆ చట్టం వీడిని వెంటనే పనిష్మెంట్ ఇస్తుంది. అక్కడ దేవునే కదా చట్టం. అందుచేత ఇక్కడ సాగు, పప్పులు ఉడకవు. నాస్తికత్వంలో పప్పులు ఉడకవు. అంచేత సమాజమే వాడిని శిక్షిస్తుంది. అంచేది ఇంకోటి ఏంటి, మనిషికి మొదటి నుంచి నువ్వు ఏ పని చేసినా సామాజిక ప్రయోజనం కోసం చేయాలి. సమాజంలో శాంతి ఉండాలి, సమాజం సురక్షితంగా ఉండాలి. దానికి నీ ప్రవర్తన సరిపోవడం మొదటి నుంచి వాడిని ట్రైనింగ్. ఎలాగే మన ఇంట్లో పిల్లల్ని ఒక క్రమశిక్షణ పెంచితే వాడు ఎలాగ తయారవుతారు కదా, వాళ్ళు యాంటీ సోషల్కి మారరు. నువ్వు చిన్నప్పటి నుంచి పిల్లల్ని నువ్వు మంచిగా చేసి మంచిగా ఉండాలిరా, అబద్ధం చెప్పడానికి ఏం లేదు, పక్కవాడు సహాయం చేయి, ఎవరు కష్టపడితే నీ చూడు నీ చెల్లి పడిపోతుంది లేపాలి, లేపు, అంతగా నాకేదిలే అది పడింది అది ఉపద్రవం. ఇంట్లో నువ్వు ఎప్పుడైనా చేస్తున్నావో ఆ రంగా నాస్తికుడు కూడా సమాజంలో వ్యక్తి అన్నింటినీ పక్కవాడి గురించి ఆలోచించాలి. మొదటి నుంచి వాడిని ట్యూన్ చేయడం జరుగుతుంది మనసు. నాస్తికత ఆస్తిక అలా కాదు, నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఒకటి ఒక మంచి కుటుంబంలో పేరెంట్స్ పిల్లల్ని పెంచిన దానికి పేరెంట్స్ పట్టించుకోకుండా పిల్లల్ని వదిలేసి ఉంటే అలాంటి పిల్లలు ఏమవుతారు? యాంటీ సోషల్ అవుతారు. యాంటీ సోషల్ అవుతారు. వాళ్ళే రౌడీలుగా మారుతారు, వాళ్ళే దుష్టతో హత్యలు చేస్తారు, వాళ్ళే కొట్లాటలు దిగుతారు ఉంటారు. అదే నువ్వు అలా కాకుండా మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి అని ఏ తల్లిదండ్రులు చెప్తారో ఆ పిల్లలు మంచిగా తయారవుతారు. అది నాస్తికత్వంలో మొత్తం చూచు. ఇక దేవుడితో ప్రయోగం, దేవుడు హారాలు స్వర్గం నరకం ఇలాంటి ఏమీ లేవు. ఆ ప్రస్తావనే లేదు. ఆ ప్రస్తావన లేనప్పుడు మొదటి మనం ఆలోచన ధోరణి ఆరోగ్యం ఉంటుంది. ఆలోచన నాస్తికత్వంలో అలాగే మనుషుల మధ్య పరస్పర ఆధారితంగా ఉంటుంది. మనందరం ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తాం, తెలియాలి ఒకరి మీద నీ అంతేగాని దేవుడు వాడు ఎవరు దేవుడి యొక్క దైవం ఉంటే ఉంటావు, లేకపోతే లేదు, అలా కాదు. ఇక మనిషి ఒక నాస్తికతని ప్రతి ఒక్కరు కూడా పరస్పర ఆధారితంగా పడుస్తాం. నువ్వు మంచి చేస్తే వాడు మంచి చేస్తాడు, నువ్వు వాడు తోడ్పడాలి కనుక నువ్వు వాడు నీకు తోడ్పడతాడు, నువ్వు వాడు తోడ్పడాలి. మొదటి నుంచి వాడు మైండ్ సెట్ని వాడి యొక్క సహకారం పొందుతావు కనుక నువ్వు వాడికి సహకారం ఇవ్వాలి. ఈ రకంగా మొదటి నుంచి నాస్తికత్వంలో మనుషుల్ని అరంగా ట్యూన్ చేయడం ఉంటుంది. అంచేత నాస్తిక సమాజం ఎప్పుడు ఆ రకంగా ఉంటుందో దాంట్లో ఇప్పుడు కూడా నీకు మనుషులు మంచిగా ఉంటారు, సహాయం చేసి ఉంటారు, సహకారంగా ఉంటారు, వాళ్ళకి ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆదుకుంటే రేపు వాళ్ళు ఇంకోటికి వచ్చి ఇంకోళ్ళు ఆదుకుంటారు. మనిషి యొక్క మైండ్ సెట్ని ఆస్తికత్వంలో మైండ్ సెట్ నువ్వు తప్పు చేసే దేవుడు నరకాన్ని ఇస్తాడు. నరకం ఎక్కడ తెచ్చింది? అంచేత నీకు ఇప్పుడు ఇక లేని దానికోసం వెళ్ళదు. ఆస్తికత్వం మాత్రం మొదటి నుంచి నువ్వు వాడికి సహాయం చేయాలి, తోడ్పడాలి. అక్కడ ఆస్తికత్వంలో నువ్వు దానం చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు, నువ్వు ఇంకో సహాయం చేస్తే ఇది అవుతావు, నీకు మోక్షం వస్తుంది. మోక్షం అవే ఎవడికి కనబడవు. ఆ మోక్షం కనబడదు, స్వర్గం కనబడదు కనుక ఎవడి స్వార్థం వాడికి ఉంటుంది. స్వార్థమే మా ఆస్తికత్వంలో మనుషుల్ని స్వార్థం. ఈరోజు సమాజంలో ఇంత స్వార్థం ఉందంటే కారణం ఆస్తికత్వం.
నాస్తికత్వంలో ఆ స్వార్థానికి స్థానం లేదు. నువ్వు తప్పకుండా పక్కవాడు తోడ్పడాల్సిందే. సమాజంలో వ్యక్తులు పరస్పర ఆధారితంగా ఉంటారు. అంచేత ఆరంగా చేయాలని అంతే సహకారం కావాలి, గౌరవంగా చూడాలి, సహాయం చేయాలి. ఈ రెండింటికి దేవుడితో సంబంధం లేదు. సహాయం చేయి, వాడు తోడ్పడే వారికి. వాడు బాధపడితే సహాయం చేయి, వాడికి బాధపడతాడు. రెసిప్రోకల్ ఏదైనా సరే. సమాజ సంక్షేమం అది ముఖ్యంగా ఉంటున్నారు. నీ ఎప్పుడైతే సమాజంలో ఆరోగ్యం చేస్తావో నీకు చక్కగా. కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే గాడ్ ఇది లేదో, దేవునితో సంబంధం లేదు, రిలీజియన్ లేదో, కొన్ని చోట్ల 80%, 90% దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. అలాంటి చోట్ల మనుషులు ఈ రకంగా ఉంటారు. వాళ్ళు పరస్పరం కొద్దిలో వాళ్ళు మంచి వాళ్ళు ఏంటంటే ఒకళ్ళు రెండు వాళ్ళు సహాయం. వెరీ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటారు వాటిని. వెరీ ఫ్రెండ్లీ ఉన్నాయి, ఆ కంట్రీస్ ఉన్నాయి. రెండో వాళ్ళకి తోడ్పడడం, సహాయం చేయడం, ఇక లేకపోవడం కాదు. ఏ దేశాలు అయితే ఇప్పుడు అలానే ఫ్రెండ్లీ కంట్రీస్. రెండో వాడు కొద్ది బాధగా కూడా ఆదుకుంటాడు. దట్ ఈజ్ ఎథిజం. అక్కడ మతం లేదు, దేవుడు లేదు. అక్కడ దేవుడు మతం అని లేదు, ప్రస్తావనే లేదు. లేకపోతే మనకి ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఫ్రెండ్లీ కంట్రీస్, ఫ్రెండ్లీ స్నేహపూరితమైన ప్రవర్తన, ప్రతి స్నేహం, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్లీగా సహాయం చేసేది, ఒకళ్ళు ఆదుకునేది, ప్రేమగా చూసేది, మంచిగా చూసేది, సహాయం చేసేది. ఇదేమి మాటల్లో కాదు. ఎక్కడైతే దేవుని ప్రస్తావన లేదో, ఎక్కడైతే స్వర్గం నరకం లాంటి భావాలు లేవో, అక్కడ ఉన్నవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పినటువంటి సహాయం, సహకారం, శాంతి, సద్భావం, సమానత్వం అవి ఉన్నాయి. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో మనుషుల మధ్య ఆ అగాధాలు ఉన్నాయి. దట్స్ ఆల్. అంచేత అగాధాలకు మూలం ఆస్తికత్వం. నాస్తికత్వం ద్వారా దేవుడి ప్రస్తావన లేదు, మతం ప్రస్తావన లేదు. ఒకటే ఉంది, స్నేహం, సహకారం, సద్భావం, సమానత్వం. దేవుడి ప్రస్తావన లేని చోట అలా చక్కగా అక్కడ దేవుడితో ఇదే సంబంధం లేదు. ఫ్రెండ్లీ కంట్రీస్ ఈ మాట చెప్తారు. ఏ కంట్రీస్ అనుకున్నా ఫ్రెండ్లీ కంట్రీస్. ఏ దేశాన్ని ఫ్రెండ్లీ కంట్రీ, ఏ దేశాన్ని ఫ్రెండ్లీ కంట్రీ పూర్తిగా ఎదుర్కొంటారు. వాడు కష్టం రెండు వాడు వెంటనే అదుకుంటాడు. చిన్న ప్రతి చోట మే హెల్ప్ యూ. వాళ్ళ జీవితంలో ఒక మనిషికి వాడు కొత్త ముఖం తిరిగేసి వల్ల ఏమాత్రం మే హెల్ప్ యూ ఉంటాడు. ఓ మెట్లు లేకపోతే మే హెల్ప్ యూ ఉంటాడు. ఓ పెద్ద వృద్ధులుంటే మే హెల్ప్ యూ ఉంటాడు. మనిషి బాధగా ఉండిపోయి మే హెల్ప్ యూ ఉంటాడు. వాడు సంగతి అక్కడ ఏది రిటర్న్ గిఫ్ట్ చూసి కాదు. అదే నాస్తికత్వం ద్వారా వస్తుంది. నాస్తికత్వం సమాజం, నాస్తికత ఎక్కడ ఉంటుందో ఆస్తికత్వం ఉన్న చోటంతా అగాధాలే, నాస్తికత్వం ఉన్నంత సమానత్వాలే. అలాగే విజ్ఞానం, సైన్స్ అండ్ లాజిక్, సైన్స్ అండ్ రీజన్ కూడా ఉంటుంది. ఏది సరే విజ్ఞానం, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, రీజనింగ్తో ఉంటుందన్నమాట. అంచేత ఈ విజ్ఞానం మనకు తెలిసినాక హింస పెరిగితే అక్కడ సమాజం దెబ్బతింటుంది. అంచేత సహకారం అయితే అభివృద్ధి వస్తుంది. హింస ఎక్కడైతే హింస ఉన్నో అక్కడ సమాజం దెబ్బతింటుంది. సహకారం సమాజం అభివృద్ధి కాదు. అంచేత నాస్తికత్వం అంతా సహకారమే ఉంటుంది. హింస అనే మాట ఉండదు, యుద్ధాలు ఉండవు, కొట్లాట్లు ఉండవు. ఎథిజం ఎప్పుడైతే ఆస్తికత్వం యొక్క భావజాలం మనుషులు తిరిగిపోతుందో మనుషులు చక్కగా తయారవుతారు. ఈ దేవుడు, ఈ స్వర్గం, ఈ నరకం, కర్మ, దురదృష్టం, నుదిటిరాత, అదృష్టం, దురదృష్టం, ఈ భావాలు మనుషులు ఇప్పుడు పోతాయో అప్పుడు నాస్తికత్వం చక్కగా పరిశీలిస్తుంది, చక్కగా వస్తుంది. ఇవే మనిషిని పాడు చేస్తున్నాయి. ఆస్తికత్వం మనిషిని నాశనం చేస్తుంది. ఆస్తిక భావజాలం మనుషులు వదిలిపెడితే మనుషులు హాయిగా ఉంటారు.
మనుషులు ఈ రకంగా ఈరోజు ఇంత దారిద్ర్యం ఉందంటే, ఇంత దోపిడీ ఉందంటే అంత కారణం ఆస్తికత్వం. ఈ దైవభావమే. ఈ దైవభావం వల్లే మనుషుల మధ్య ఈ రకమైన అంతరాలు ఉన్నాయి. ఈ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కొట్లాట్లు చంపుకుంటున్నారు మనుషులు. అంచేత దైవభావం సమాజంలో ఏ రకంగానూ మంచికి తోడ్పడదు. అలాగే మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్, నిజాయితీ, కరుణ, న్యాయం, గౌరవం ఇవన్నీ దేవునితో సంబంధం లేకుండా ఉంటాయి. నిజాయితీగా ఉండడం కానీ, కరుణతో ఉండడం కానీ, న్యాయం, సామాజిక న్యాయం కానీ, గౌరవం ఇవ్వడం కానీ, అలాగే ఎంత కుటుంబ బోధన, వ్యక్తిగత ఆత్మ పరిశీలన ద్వారా ఇవన్నీ కూడా కుటుంబంలో మొదలే ఫ్యామిలీ ఈజ్ బేసిక్ యూనిట్. అక్కడి నుంచి నాస్తికత్వం మొదలు. ఫ్యామిలీ ఈజ్ యూనిట్. అక్కడ మంచి శిక్షణ ద్వారా అలాగే ఇండివిజువల్ కూడా ప్రతివాడు మనిషి కూడా తన మీద తను ఎప్పుడైతే దైవభావం పోయిందో, నేను ఎదగాలి, మంచిగా ఉండాలి, అందరితో మంచిగా అనిపించాలి, ఎప్పుడైతే వాడు మైండ్ సెట్ని ఒక చక్కని దారిలో పెడతామో వాడు ఆలోచించడానికి ఉంటాడు. అంతే నాస్తికత్వం ద్వారానే సరిగా ఉంది. అంతే నైతికతకి దైవ శాస్త్రం సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మానవ సహజ గుణాల ప్రేమ, దయ, కరుణ, సహాయం ద్వారా నైతికత ఏర్పడుతుంది. ఏ నీతి కాదు, దేవుడితో సంబంధం లేదు. దేవుడితో నీతి నిలబడదు. దేవుడితో పాటు ఇక ప్రేమ, దయ, కరుణ, సహాయం ఏ ఉండదు. అంతే నాస్తికతనికి మూలమైన మనోసహజం వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. సంఘదృష్టి, సహకారం, సద్భావం, సామాజిక న్యాయం. అంచేత వాటి పునాదులు వస్తుంది. ఆస్తికత్వం అంత దైవ కేంద్రం, దేవుడితో ముడిపోయిపోతుంది. ఏదో దేవుడు చూసుకుంటాడు. పక్కవాడికి చాలు, దేవుడు చూసుకుంటాడులే. వీడు బాధపడుతుంటే దేవుడు చూసుకుంటాడు. దుర్మార్గం జరుగుతుంటే దేవుడు పరీక్ష చేస్తాడులే. వాడు దోపిడీ చేస్తుంటే దేవుడు పరీక్ష చేస్తాడులే. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాస్తికత్వం మానవ కేంద్రం. ఇప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. అంటే నాస్తికత్వం ద్వారానే సమాజం చక్కగా తయారవుతుంది. అంచేదో ఏది సరైందో, ఏది తప్పో, ఏదో మంచో ఇదో సంఘ దృష్టితో చెప్పడం జరుగుతుంది. నాస్తికత్వంలో సమాజం శాంతి, అభివృద్ధి కోసం మంచి నైతిక ప్రవర్తన ప్రోత్సహిస్తుంది. స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, మోక్షం ఇలాంటి అబద్ధాలు నాస్తికత్వంలో ఉండవు. మొదటి నుంచి మానవీయ విలువల్ని పెంపిస్తుంది. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి సమాజంలో మానవీయ విలువలు, మానవత్వం, అన్నిట్లో మానవత్వం ఉంటుంది. ప్రతి వ్యక్తిగత బాధ్యత. ఏదో దేవుడు చూసుకుంటాడు, దేవుడి బాధ్యత కాదు. నాకు దేవుడా నన్ను రక్షించు, దేవుడా నాకు ఇది అంటూ ఉండదు. వ్యక్తిగత బాధ్యత. ఏది జరగాలనేది కావాలని కూడా తానే బాధ్యత. ఒక మంచి జరిగిన కారణం అవుతున్నాయి, ఒక మంచి చెడు జరిగిన కారణం అవుతున్నాయి. అంటే వ్యక్తిగత బాధ్యత ఉంటుంది సార్. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు సామాజిక పదంతో ఉండేట్టు చేస్తుంటాయి. ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా మనిషి ముఖ్యం. హ్యూమన్ సెంటర్డ్. ఇతిజం అనేది హ్యూమన్ సెంటర్డ్, మానవ కేంద్రం. అంచేత అతని ఆలోచనలు, మాటలు, పనులు సామాజిక ఉంటాయి. నైతిక విలువల్లో నిజాయితీ, కరుణ, సహాయం చేయడం, న్యాయం, గౌరవం వంటి గుణాలు పొందుతాయి. అంచేత దైవ భయంతో, దైవభీతితో నీతి నిలవదు. కేవలం నాస్తికత్వం ద్వారా, మానవ కేంద్ర సిద్ధాంతమైనటువంటి నాస్తికత ద్వారానే సమాజంలో ఎన్ని తెలుస్తుంది. కానీ దేవుడు లేకపోతే మామూలు మాట్లాడతారు, నాస్తికులా, దేవుడు లేకపోతే ఇంకేముంది, నీతి ఎక్కువ ఉంటుంది, అంత పాపం జరుగుతుంది. పాపం అంతా ఆస్తికత్వం ద్వారానే ఉంది. ఈ ఆస్తికత్వం అంతా ఆ పాపం ద్వారానే పాపం ఏదైనా అన్నారు వీళ్ళు, అదంతా ఆస్తికత్వం వల్లే ఉంటుంది. ఆస్తికత్వంలో ఉండదు. వారి సమాజంలోదే. దేవుడు లేకపోతే ఇంకేంటండి, మంచి ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు మంచుడు తెచ్చిందా? అక్కడ ఉందంతా అదే. మంది నాస్తికత్వం, మానవకేంద్ర సిద్ధాంతం వల్లే
మంచి అంతా వస్తుంది, నీతి వస్తుంది, అందరూ హాయిగా ఉంటారు. ఇది ఘోరగతి. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ, మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతను విముక్తి చేస్తుంది. అలాగే ప్రపంచాన్ని మంచి స్థలంగా మార్చడానికి దయ, నిజాయితీ, సత్యం తప్ప మరే ఆయుధం లేదు. మనం మరణాంతరం ఏమవుతాం అన్నది కంటే మనం జీవించున్నప్పుడు ఏమవుతాం అనేది ముఖ్యమైనది. సత్యం అన్వేషణలోనే మానవుని గొప్పతనం ఉంది. నైతికత అనేది చట్టం భయంతో కాక ఇతర పట్ల గౌరవంతో రావాలి. ఇలాగా చాటి చెప్పినటువంటి గ్రేట్ ఎగ్నాస్టిక్ అయినటువంటి రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ గురించి తెలుసుకుందాం. ఇంగర్సాల్ ఎగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేను, అది మనం చెప్పలేం. కానీ ఆ దేవుడి గురించి మాట్లాడనవసరం. ఎందుకంటే ఆ దేవుడు మనకు కనబడు, పెట్టడు, నిలవజేయలేదు. అంటే ఆ ప్రస్తావన అనవసరం. దేవుడు ఉన్నాడనన్ను, లేడని అన్ను. అసలు దేవుడితో సంబంధం లేకుండా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంతే. ఆయన ఈ అగ్నాస్టిక్స్ ఏమంటారంటే, ఇంక దేవుడి ఉన్నాడా సరే నువ్వు అనుకుంటే అనుకో, నేను మాత్రం ఏం మాట్లాడడం నుంచి ఏం మాట్లాడనంటారు అన్నమాట అగ్నాస్టిక్స్. కానీ వాళ్ళు ఇంకా నాస్తికత్వం వైపే ముగ్గుంటుంది. వాళ్ళకి అగ్నాస్టిక్స్ కూడా నాస్తికత్వం వైపే ముగ్గుంటుంది. దేవుడు మాత్రం నాస్తికుల్లాగా స్పష్టంగా దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పరు వాళ్ళు. ఆ గొడవ ఎందుకు, అదే మనకు అనవసరం. కానీ ఒకటి, ఆ దీంట్లో మాత్రం మతం కానీ దేవుడు కానీ మనకు అనవసరం. దేవుడితో ప్రమేయం లేకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అందుకనే మతం మనిషిని బానిసగా ఉంచుతుంది. మతం అనేది దేవుడితోనే కదా, మరి దేవుడిని తోసేయబట్టే కదా మతం మనిషి బాబుడు. ఆ దేవుడు తోసేయబట్టే ఇలా చెప్పగలిగాడు. మతం మనిషిని బానిసగా ఉంచుతుంది అంటే దేవుడిని కొట్టేయాలనిగా అర్థం. మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతను విముక్తి చేస్తుంది. స్వేచ్ఛగా ఆలోచించు అని అంచేత ఆ రంగా చెప్పిన వ్యక్తి ఆయన. 1833 ఆగస్టు 11న న్యూయార్క్ అమెరికాలో అక్కడ డ్రైస్టన్ అనే చోట, డ్రైస్టన్ న్యూయార్క్ దగ్గర ఉంది, అక్కడ అమెరికాలో ఆయన పుట్టాడు. ఎప్పుడు 1833 ఆగస్టు 11న. ఆయన మరణించి కూడా 1899 జూలై 21. ఆయన గొప్ప వక్త, చాలా గొప్ప. అసలు ఆయన మాట్లాడితే జనాలు కదలకుండా కూర్చుంటారు అన్నమాట. అంత గొప్ప వక్త అనమాట ఆయన. ఆయన న్యాయవాది వృత్తి చేపట్టాడు, రాజకీయ నాయకుడు కూడా, రచయిత కూడా. ఎవరు? ఇంగర్సాల్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అని చెప్పుకున్నాం. తెలుగుగా అందరికీ పాపులర్ కూడా ఇంగర్సాల్ పేరుతోనే బాగా పాపులర్. ఆయన ది గ్రేట్ అగ్నాస్టిక్ అనే బిరుదుతో అమెరికాలో స్వేచ్ఛాలోచన, మానవతావాదం, శాస్త్ర దుఃఖం ప్రచారం చేసిన వ్యక్తి. స్వేచ్ఛగా నిలుచు, ఇష్టం దేవుడి పక్కన దేవుడి గురించి అనవసరం, స్వేచ్ఛగా నిలుచు. ఏమిటి పెద్దాన్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. స్వేచ్ఛగా ఎవ్వడికి నువ్వు దాసం అవసరంలా, దైవానికి అవసరం లేదు, దేనికి అవసరం లేదు. దేవుని ప్రస్తావ వెలిసేయి, నువ్వు ముందు స్వేచ్ఛగా ఆలోచించు. అలాగే మానవతావాదం మనిషిలో మానవత్వం కావాలి, హ్యుమానిటీ కావాలి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, శాస్త్ర విజ్ఞానం, శాస్త్రబోధం కావాలి అని చెప్పిన వ్యక్తి అన్నమాట. ఆయన ఒక మతపరమైన కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబంలో ఆయన తండ్రి క్రైస్తవ సంఘం పాస్టర్, తండ్రి క్రైస్తవ పాస్టర్గా ఉండేవాడు ఆయన. కానీ అంత పాస్టర్ అయినా మూర్ఖుడు కాదు, స్వేచ్ఛగా భావగలిగేవాడు, స్వేచ్ఛాభావం. జనరల్గా అందరూ ఈ ఆస్తికత్వంలో ఉన్నవాళ్ళు ముస్లిం, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా మతానికి సంబంధించిన వాళ్ళైతే చాలా మూర్ఖంగా అరుస్తారు.
వాళ్ళకి స్వేచ్ఛగా ఆలోచించడానికి ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వరు, స్వేచ్ఛగా. కానీ ఆయన పాస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఫ్రీడమ్ ఉండేది, స్వేచ్ఛగా. పిల్లల్ని అలాగే పెంచాడు, ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఆలోచించండి రా, ప్రశ్నించండి రా, పరిశీలించండి రా, స్వేచ్ఛగా ఆలోచించరా అని పెంచాడు. అలా పెంచబడిన కుటుంబం నుంచి వచ్చినవాడు ఇంగర్సాల్. తండ్రి పాస్టరే, ఏదో బైబిల్ చదివి బైబిల్ బాధ చేస్తున్నాడు, కానీ రెండవ పక్క మనిషి మూర్ఖంగా ఉండకూడదు, స్వేచ్ఛగా ఆలోచించాలి, స్వేచ్ఛగా ఉండాలని చేసి ఆలోచిస్తున్నాడు. ఈయనది స్వేచ్ఛగా ఆలోచించని బోధనలు చేస్తుండేవాడు మనుషులకి. ఆయన పిల్లలకే కాదు, ఆయన బైబిల్ చెప్తూ కూడా వీళ్ళు చెప్పారు. ఆయన ఆలోచించు, అది ఎంత కరెక్టు, ఆయన ఎంత కరెక్ట్ ఆలోచించు, నీ నిర్ణయం వదిలేస్తున్నా అనేవాడు. అంటే దాంతో ఈయన పాస్టర్ ఉద్యోగం మార్చి పరిచారు. ఒకసారి నువ్వు ట్రాన్స్ఫరే, ఈయన మరీ రిలీజియన్ వ్యతిరేకంగా ఉంటున్నాడని చెప్పి ఒక ఊరికి ఆ పాస్టర్ ఉద్యోగం తీసేయలే, కానీ ఆయన మార్చి వచ్చారు ఆ తండ్రిని. పాఠశాల విద్య పరిమితంగా ఉన్నప్పటికీ పుస్తక పఠనం, లాజిక్ థింకింగు, స్వీయ విద్యపై మక్కువ పెంచుకున్నాడు ఇంగర్సాల్. చిన్నప్పుడు పెద్ద ఎక్కువ చదవడానికి అవకాశం లేకపోయింది, అయినప్పటికీ పుస్తకాలు చదివాడు. రీజనింగ్, తండ్రి మరి స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా లాజికల్ థింకింగ్ అంటే ఇది ఎంత కరెక్టు, ఏమిటి నిజమని ఆ రంగా లాజికల్ థింకింగ్గా చేశాడనమాట. ఆ చేత తర్వాత చదువు మీద కూడా బాగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాడు. ఇల్లినాయిస్లో చదివి చివరికి లాయర్ అయ్యాడు. ఇల్లినాయిస్లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాడు. వాక్చాతుర్యం, తర్కబద్ధ వాదనలతో ప్రసిద్ధి చెందాడు ఆయన. అంతే స్పీకరు, ఆరేటరు, అందులో రీజన్తో మాట్లాడడం. ఇలా నాన్న ఎలా అయితే వరే మూర్ఖంగా కాదురా, ఆలోచించండి అని, అందుకే ఊళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పెట్టారని. అలాగే ఈయన కూడా దాంతో రీజనింగ్, ఆలోచించు, స్వేచ్ఛగా ఆలోచించు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు అని ఈ ఇంగర్సాల్ కూడా ఇచ్చారు. 1867, 1869లో ఇల్లినాయిస్ అటార్నీ జనరల్గా పనిచేశాడు. ప్రమోషన్లో కూడా అటార్నీ జనరల్ అయినవారు. మతం, శాస్త్రం, మానవ స్వేచ్ఛ వంటి విషయాలపై ఆయన ఇచ్చిన ప్రజా ఉపన్యాసాలు వేల మందిని ఆకర్షించాయి. మతం గురించి, సైన్స్ గురించి, మానవ స్వేచ్ఛ గురించి ఇలాంటి విషయాల మీద ఆయన అనర్గళంగా మాట్లాడుతుంటే దానికి కొన్ని వేల మంది అట్రాక్ట్ అయ్యారు ఈయన మాట్లాడేదానికి. అగ్నాస్టిక్ దృక్కోణం కలిగినవాడు కనుక దేవుడి ఉనికి గురించి ఖచ్చితమైన అభిప్రాయం చెప్పలేనప్పటికీ సాంప్రదాయ మత సిద్ధాంతాలు తిరస్కరించాడు. ఆయన దేవుడి గురించి సరిగ్గా దేవుడు ఉన్నాడు లేదు చెప్పలేడు, కానీ ఈ ఆచారాలు సాంప్రదాయాలు మాత్రం వేస్ట్ నేను అన్నాడు. వాళ్ళ నాన్నలని ఉన్నాడు, నాన్నకంటే మించిపోయాడు వీడు. దేవుడి గురించి మాట్లాడను, ఉన్నాడా లేదని మాట్లాడను, ఉన్నాడా లేడని కూడా, ఉన్నాడో లేడో నాకు తెలియదు, పట్టి మాట్లాడు, నాకు అనవసరం. కానీ స్వేచ్ఛగా ఆలోచించండి, ఈ విషయాన్ని స్వేచ్ఛగా ఆలోచించండి. ఆ రంగా దాంతో సాంప్రదాయ భావాలు, ఆచారం వీటన్నిటి మీద వాటిని ఉన్నవాడిని కొనిపోయే అర్థం లేని ఆచారాలు, అర్థం లేని సాంప్రదాయాలు నేను ఆయన కొట్టిపరిచాడు. తర్కం, శాస్త్రీయ పరిశీలన, మానవ సహానుభూతి ఆధారంగా నైతికత ఉండాలని నమ్మాడు. లాజిక్గా ఉండాలి, శాస్త్రీయ పరిశీలన ఉండాలి, మానవ సహానుభూతి ఉండాలి, ఆధారంగా నైతిక ఉండాలని చెప్పాడు. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, మహిళల హక్కులు, దాస్య నిర్మూలనకు మద్దతు ఇచ్చాడు. ఎవరైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన భావాలను స్వేచ్ఛగా చెప్పాలంటే అడ్డు తగడానికి లేదు. ఎవరు చెప్పాలి, చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు స్వేచ్ఛగా చెప్పు, అది అని చెప్పినది. నువ్వేం చెప్పాలనుకున్నావు స్వేచ్ఛగా చెప్పు. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆయన పూర్తిగా బాగా ఎంకరేజ్ చేశాడు. అలాగే స్వేచ్ఛగా ఆలోచించు, అలాగే ఉమెన్ లిబరేషన్, మహిళల స్వేచ్ఛ, మహిళల హక్కులు, వాటన్నిటి గురించి అది చేశాడు.
అలాగే ఎక్కడ స్లేవరీ ఉన్నా సరే స్లేవరీకి వ్యతిరేకంగా పడు. అప్పుడు ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు దేశాలు కబళించి వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు కదా, అలాంటి వ్యతిరేకంగా చేశారు. బయట లిబరేట్ అవ్వాలి, మీ బానిసంగా ఉండాల్సిన పని లేదు, పరాయి పాలన ఉండాల్సిన పని లేదు, పరాయి పాలన ఉండాల్సిన పని లేదు, స్వేచ్ఛగా ధైర్యంగా చెప్పాడు ఆయన. అలాగా చివరి చేసి ఆ ఉద్యమాలు అన్నింటికైనా ఇచ్చాడు. రాజకీయాల్లో విద్యలో మత ప్రభావం వ్యతిరేకంగా ఇచ్చాడు. ఇక రాజకీయాల్లో మతం గురించి ప్రచారం చేసినా, అలాగే చదువులో మతం గురించి ప్రచారం చేసినా తప్పు అన్నాడు. రాజకీయాలు దేవుడి మీద రాజకీయాలు, మత రాజకీయాలు ఉన్నాయి కదా, ఆ మత రాజకీయాలు కానీ మత విద్య కానీ ఆయన వ్యతిరేకించాడు. విద్యలో ఎక్కడ దేవుని గురించి చెప్పడానికి లేదు, మతం గురించి చెప్పడానికి లేదు, మత బోధనలు పనికి రావు. ఎంత రెవల్యూషన్ ఇది! అందుకని ఇంగర్సాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా 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 పాపులర్ అయ్యాడు. ఇంగర్సాల్ ఒక ఎగనాస్టిక్గా, కానీ ఒక రకంగా నాస్తికుడే, కానీ నాస్తికుడిని చెప్పుకోవడానికి అక్కడి వరకు కొద్దిగా జంకాడు అంతే, అంతకేం లేదు. ఆయన రాసిన రచనలు కానీ ఉపన్యాసాలండి ది గాడ్స్ అని చాలా పాపులర్. ఎక్కడ పోయినా పుస్తకం ఉంటుంది, ది గాడ్స్ అని పుస్తకం ఉంటుంది, చాలా పాపులర్ బుక్. ది గాడ్స్ అని, సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్ అని బైబిల్ మీద రాసి పరిచాడు. సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్. అలాగే వై యామ్ అన్ అగ్నాస్టిక్ అని కూడా పుస్తకం. నీ అగ్నాస్టిక్ ఎందుకున్నాను. ది లిబర్టీ ఆఫ్ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్. ది లిబర్టీ ఆఫ్ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్. పురుషుడు, స్త్రీలు, పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి అన్నాక. ఇక 1862లో ఈవా అమీలియా పార్కర్ని వివాహం చేస్తున్నాడు. 2 కుమార్తెలు కలిగారు. ఆయన చాలా చక్కని హాస్యం ఉంది ఆయనలో, చాలా జోక్స్ వేస్తుండేవాడు. దయ ఉంది, మంచి దయ, సింపతి, అంత దయ, ఉదారత ఉంది. ఎవరినైనా ఆదుకోవడము, స్నేహంగా ఉండడం, ప్రేమగా ఉండడం, దయ, అవన్నీ మనకి చాలా ఉన్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకమించిన వారికి కూడా ఆయన వ్యక్తిత్వం అంటే గౌరవం ఉండేది. మరణం ఆయన చాలామంది ఆయన చెప్పేది నచ్చకపోవచ్చు, మీరు చెప్పేది నచ్చదు, కానీ మీరంటే ఆయన అంటే చాలా గొప్ప, ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడండి. ఆయన చెప్పేది నచ్చ మేము ఒప్పుకోపోవచ్చు, మా నమ్మకపోవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఆ మనిషి మాత్రం గ్రేట్ మ్యాన్, చాలా మంచివాడు. అంటే ఎంత ఇంపాక్ట్ అందరికి మాట. ఆయన అభిప్రాయాలతో ఏకీపించే వారికి ఆయన వ్యక్తిత్వం అంటే, ఆయన వ్యక్తిత్వాన్ని మచ్చలేని మనిషి అంచేత ఆయన అంటే ఇది మాట. ఆయన 1890 జూలై 21 గుండెపోటుతో 65 వయసులో మరణించాడు. 65 వయసుకే పోయారు పాపం. అమెరికా చరిత్రలో అత్యుత్తమ వక్తల్లో ఒకరిగా, మత భయం లేకుండా నైతికతను ప్రచారం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అమెరికా చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగా, అమెరికాలోనే గ్రేట్ ఆరేటర్గా ప్రసిద్ధి పొందాడు. అలాగే మతంతో సంబంధం మత భయం లేకుండా నైతికత ప్రచారం చేసిన వ్యక్తి ఆయన. ఆ రంగా ఆయన చేస్తుంచాడు. అంతేకాకుండా నైతికత అనేది దేవుడి భయంపై ఆధారపడకు. నీతి అనేది మనం చెప్పుకున్నాం కదా వాళ్ళే, దేవుడితో నీతి ఉండదు, దైవభావంతో నీతిని ముడిపెట్టద్దు, దేవుడి భయంతో నీతిని పెట్టవచ్చు. నీతి అనేది సామాజిక అవసరం. నీతి అనేది సామాజిక అవసరం, అంటే మంచి చేయడం సామాజిక అవసరం, సహకారం మా సామాజిక అవసరం, సానుభూతి, సహకారం, ఎంపతి, అది చాలా అవసరం. అదే దేవుడితో ముడిపెట్టకు. నీతి అనేదాన్ని దేవుడితో వద్దు, నీతిని దేవుడి పక్కన బారే. నీతి కావాలి. మానవ హృదయంలో దయ, న్యాయం, సత్యంపై ఆధారం. మానవ హృదయం ఏముండాలి? దయ ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం మీద ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండాలి. ఈ రంగా ఆయన చెప్తూ, మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతన్ని విముక్తి చేస్తుంది. స్వేచ్ఛగా ఇస్తే ఆ మతం నుంచి మనిషి బయటపడతాడు. స్వేచ్ఛగా బ్లైండ్గా ఉండద్దు. అది ఇంగర్సాల్. ఈ రంగా ఇంగర్సాల్ అమెరికా దేశంలో ఆయన ఒక సంచలనం సృష్టించాడు. సంచలనమే
చాలా ఇదిగో ఆ రంగం అంతా ఇలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజంలో ఈ రంగం అభివృద్ధి జరుగుతుంది, నీతి ఉంటుంది. ఆస్తికత్వం వల్ల నీతి రాదు, నాస్తికత్వం వల్లే నీతి వస్తుంది. అది మాత్రం ప్రతి ఎవడైనా సరే ఆస్తులు కాదు ఎవరు కూడా నీతిని పెట్టలేరు, కేవలం నాస్తికుల ద్వారానే వస్తుంది. అది ఏ మతం కూడా నీతిని స్థాపించలేదు. అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఇస్లాం మతం, క్రైస్తవ మతం కావచ్చు, ఏ మతం ప్రపంచంలో ఏ మతం కూడా నీతిని నిలపలేదు. కేవలం నాస్తికత్వం ద్వారానే నీతి వస్తుంది. డాక్టర్ గారు, పుష్పవతి అయిన నక్షత్రాన్ని బట్టి ఆడపిల్ల భవిష్యత్తు నిర్ణయించబడుతుందంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అదేమీ లేదమ్మా. పుష్పయుధన నక్షత్రం బట్టి ఆ పిల్ల భవిష్యత్తు ఉన్నది ఒట్టిది. పుష్పయుధన రజస్సులు అవడం అంటారు కదా, రజస్సులు అవడం అయితే మెన్నార్కి అటాచ్ చేయడం అంటాం. అంటే ఫస్ట్ టైం మెన్సెన్స్ రావడాన్ని రజస్సులు అవడం అంటాం. రజస్సులు అని మొట్టమొదటిసారి దానికి ఎంత చేస్తారు మామూలు. దిస్ ఇస్ న్యాచురల్ ఫినామినా, ఆడపిల్లకి సహజంగా జరిగేది. అదేదో పెద్ద జబ్బు కాదు, జబ్బు కాదు. ఈ యొక్క న్యాచురల్ బిడ్డ పుట్టగానే కొవ్వు మీద ఆడడం అంత న్యాచురల్లో ఒక ఆడపిల్లకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 వచ్చినప్పుడు రజస్సు రావడం అంత న్యాచురల్. దానికోసం ఎంత తంతు. ఇంకా పైగా ఆడపిల్ల రజస్సులైన సందర్భంలో నక్షత్రం బట్టి ఆ సమయం సందర్భం బట్టి ఆ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు ఈ ఆస్తికత్వంలో అర్థం బర్థం లేని ఎన్నో ఉంటాయి. అసలు అర్థం బొరలు. అందుకనే మన ఇంగ్రసాలు ప్రశ్నించు పరిశీలించు అని చెప్పి అన్నాడు. నేను అన్నాడు ఇందుకనే అన్నాడు, మూఢంగా నమ్మడమే తప్ప ఏది ప్రశ్నించడం లేదు. అరే న్యాచురల్గా అయ్యేది. దాని గురించి మగపిల్ల అన్నాడు, కొద్ది వయసు వస్తే గడ్డాలు మీసాలు వస్తాయి. దానికోసం కదా ఏదో పెడితే మీనింగ్లెస్. అలాగే ఆడపిల్ల మెన్సెస్ అవ్వడం న్యాచురల్. దాన్ని అది ఏంటి మరి ఎలాంటివి ఉన్నాయి, ఎలా ఉంటాయంటే ఇది గురించి ఆడపిల్ల పుష్పతి కాగానే నక్షత్రం చూసుకుని ఆ నక్షత్రం బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు అని అంటారు ఆస్తికులు. అది ఏ నక్షత్రంలో ఆ అమ్మాయి రజస్సులయ్యింది, ఆ రోజు ఏ నక్షత్రం, ఆ నక్షత్రం బట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అమ్మాయి భవిష్యత్తులో నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైనా చింతించాల్సిన పని లేకుండా వాటి విరుగుడిగా పూజలు శాంతులు చేయిస్తే గ్రహణం విడిచేట్లుగా దోషం పోతుంటారు. మళ్ళీ ఇక చూడు, ఈ జ్యోతిష్ శాస్త్రం ఏమంటారంటే నక్షత్రం మంచిది, అమ్మాయి చెడ్డది, అమ్మాయి రజస్సు చెడ్డ నక్షత్రమే. కానీ చెడ్డ నక్షత్రం అయినా సరే కొన్ని శాంతులు చేస్తే ఆ నక్షత్రం యొక్క అశుభం పోతుంట. ఎలా ఉంటుంది ఇది ఆస్తికత్వం. బుర్ర లేకుండా పాడు లేకుండా అసలు నక్షత్ర ప్రభావం మీనింగ్లెస్. పైగా నక్షత్రం మీద శాంతి చేస్తే పోతాడు వీడే శాంతికి. అశ్విని నక్షత్రం సమయంలో పుష్పత అయినట్లయితే అపార దుఃఖాలు సైట్. అశ్విని నక్షత్ర సమయంలో ఆమె రజస్సులైతే ఆడపిల్లకి భవిష్యత్ అంతా దుఃఖమే దుఃఖం, ఏడుపే ఏడుపు, బాధలే బాధలమ్మ. చూడు శ్రీ ఎలా పెడతారో. భరణి నక్షత్రం అయితే సంతానమంతా ఆడపిల్లే. ఆడికి ఎంత పిల్లలు అందరూ ఆడపిల్ల, మోపిల్ల సపోర్టరు. జనాల్ని ఎలా ఈ ఆస్తిక మతం అంతా ఎలా అంటే జనాల్ని ఈరగా బెదరగొట్టాలి, ఏడిపించాలి, నమ్మేవాళ్ళకి ఎంత ఏడిపించాలి అనేది తప్ప. భరణి నక్షత్రం అయితే సంతానం అంతా ఆడపిల్ల పుడతాట భవిష్యత్తులో. కృత్తిక నక్షత్రం అయితే మహాదరిద్రం. కృత్తిక నక్షత్రంలో ఆ టైంలో అమ్మాయి రజస్సులు అయితే మహాదరిద్రం. ఇక అంతా ఏ అమ్మాయి దరిద్రం వదలు. రోహిణి నక్షత్రం అయితే చక్కటి దాంపత్యం. మరి రోహిణి నక్షత్రం దాంపత్యం బాగా గొప్పగా ఉంటాడు. 3 పిల్లలు ఇంకా చిలక గొరికలు ఉంటారు. ఆర్ద్రా నక్షత్రం అయితే పుత్ర సంతానం కలుగుతుందంట. పుష్యమి నక్షత్రం అయితే కుటుంబానికి వేదన అట. ఏడిపే ఈ అమ్మాయి పుట్ట కుటుంబానికి వేదన. అక్కడ అమ్మాయి కాదు ఏడ్చేది, తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తారు. ముఖ నక్షత్రం అయితే మఖ నక్షత్రం అయితే భర్తకు దూరం అవుతాడు. పెళ్ళైనా మూగిలిపోతాడు, ఉండడు.
ఇవేది భీమే దూరం అయిపోతుంది. మకర నక్షత్రం అయితే, మూల నక్షత్రం అయితే ఈతి బాధలు చెప్పాల్సిన ఎన్ని రకాల బాధలు ఈతి బాధలు ఉంటాయి. అలా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క మంచి చెడు ఉన్నాయంటారు ఈ జ్యోతిష్ శాస్త్రం. అసలు తల తోక ఉందా అని ఈ వెరీ న్యాచురల్. ఆ నక్షత్ర భావం అమ్మాయి భవిష్యత్తు మీద ఎంత ఉంటుంది. ఆ చెప్పేవాడు బుద్ధి లేకపోతే వినేవాడికి వివేకం ఉండద్దా? ఉండదు. మతంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖంగా ఉంటారు. బుర్ర ఉపయోగించరు, బుద్ధి ఉపయోగించరు, ఎందుకు ఏమిటి ఎలా ప్రశ్నించరు. శాస్త్రం చెప్పారు కనుక అంతే. అవన్నీ జరుగుతాయా? శాస్త్రం దానికన్నా ఏం చేయాలి? వీడు ఇంకా శాంతి చేయించుకోవాలి కనుక శాంతి చేసి ఆ శాంతి కోసం శాస్త్రుల గారికి కాస్త ముట్ట చెప్తారు. బాగుపడేది ఎవరంటే ఈ రకమైన పనికిరాని సిద్ధాంతాలు పెట్టి ఎవరు బాగుపడాలి? ఆ శాస్త్రులు బాగుపడాలి. వాళ్ళు బాగుపడతారు. ఎందుకని అందరికి వెళ్ళి ఆయన చెప్పి ఆయన కానుకలు సమర్పించుకుంటే ఆ కానుకలు ఇచ్చుకుంటే కానుకల ద్వారా వెళ్ళిపోతాయి. పుష్పోదయ నక్షత్రం బట్టి కలిగే శుభాలు అశుభాలు పేర్కొన్న అర్థం లేనిది. నక్షత్రాలకి మంచి చెడు ఆపాదించడం అవివేకం. అసలు నక్షత్రాలకు మంచి చెడు ఆపాదించండి మొఖాలు వీళ్ళను. జ్యోతిష్ శాస్త్రం అసలు శాస్త్రమే కాదు, వాళ్ళు గుర్తించాలి. జ్యోతిష్ శాస్త్రం అసలు శాస్త్రం కదంతా ఒక రకమైన అవాస్తవ శాస్త్రము, అవాస్తవ శాస్త్రం. పుష్పోదయ నక్షత్రం సందర్భంగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఆచరించడం మనుషుల్లో మూర్ఖత్వానికి పరాకాశ. దాంతో విరుగుడు కోసం పూజలు శాంతులు చేయడం అనేది అర్థం లేని పని. పుష్పోదయ నక్షత్రం బట్టి శుభాలు అశుభాలు ఏమాత్రం ఉండవు. పుష్పోదయ సమయం బట్టి నక్షత్రం ఉండడం అర్థం లేని చేత ఏ టైంలో అయినా సరే ఏ నక్షత్రం చూడవసరం లేదు. ఏం చేసి ఆ పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది. నక్షత్రాలు వద్దు, నక్షత్రాలు ఏ నక్షత్రాలు శాంతులు వద్దు, ఏమొద్దు. అదంతా అర్థం లేనిది, అవన్నీ మీనింగ్లెస్. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ట్రావెలింగ్ ఏజెంట్స్ చేసే మోసాలు, సమాజంలో జరుగుతున్న రకరకాల కల్తీలు, రియల్ ఎస్టేట్స్లో జరిగే మోసాలు, పార్సిల్స్పై దగాలు, కోచింగ్ సెంటర్లు చేసే అబద్ధపు ప్రచారాలు, వినియోగదారులు ఇలాంటి మోసాల వలలో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మోసాలకు గురైతే ఏం చెయ్యాలి, ఇలా ఎన్నో వినియోగదారుల సమస్యలకు తెలుగు ఇంగ్లీష్లో డాక్టర్ PVVS మూర్తి గారి సమగ్ర విశ్లేషణ. ఇలా సమాజంలో వినియోగదారుల చైతన్యం కోసం, సమాజాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మా సమరం వినియోగి ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సమాజంలో నాస్తిక చైతన్యం వస్తేనే రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం వస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి డాక్టర్ గారు? నిజమేనమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఉండే. 79 సంవత్సరాలు మనం జరుపుతుందండి. ఆగస్టు ఈ 15 జరుపుతుంది 79వ స్వాతంత్ర్యోత్సవం. 75 సంవత్సరాలు పూర్తి చేసాం. ఏమిటి ఇప్పటికీ సమాజంలో అసమానతలు అలాగే ఉన్నాయి. ప్రజల్ని డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు కొనేస్తున్నారు. ఓట్లకు అమ్ముడిపోతున్నారు. అసలు వయోజన ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వం వచ్చింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క 20 ఏళ్ళు నేను ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు అనేది వచ్చింది. ఇప్పుడు 18 ఏళ్ళు చేశారు. 18 ఏళ్ళు వచ్చిన అందరూ కూడా ఓటు హక్కు వచ్చి 18 ఏళ్ళు నిండా ఓటు హక్కు వచ్చి రాజకీయ సమానత్వం అవుతుంది. అందరి వాడు డబ్బున్నాడన్నా, డబ్బు లేనా, కటికి పేదవాడు, రిక్షా తొక్కేవాడైనా, కూలి పని చేసేవాడైనా, ఎవడైనా సరే ప్రతివాడికి ఓటు హక్కు. లక్షాధికారికి ఒకే ఓటు, వీడికి ఒకటే ఓటు. వాడు ఓటు వేయాలి, వీడు ఓటు వేయాలి. ఇంత రాజకీయ సమానత్వం వచ్చినా సరే ఇప్పటికీ భారతదేశంలో దారిద్ర్యం అలాగే ఉంది. దారిద్ర్యం అలాగే ఉంది. అలాగే అసమానతలు ఉన్నాయి, కులాల కుమ్ములాట్లు ఉన్నాయి, మతాల కలహాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అరే
ప్రజాస్వామికం, మన భారతదేశం ప్రజాస్వామికం, ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన, మన 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 పాలన మనం చేసుకున్నాం. అయితే మన కోసం, మన పని చేయడం కోసం అని ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎన్నుకున్నాం. అలాగే వాళ్ళు మినిస్టర్స్, సీఎంలు, పిఎంలు తయారవుతారు. మన కోసం పెట్టుకున్న నౌకర్లు వీళ్ళు, సేవకులు. ఈ సేవకులు మన ఈ ప్రజల ఓటుతో నెగ్గి ప్రజల ప్రతినిధులుగా వెళ్ళి చివరికి ప్రజల నెత్తిన కూర్చుంటున్నారు. వీళ్ళు ఎవరైతే ఓట్లు వేశారో వీళ్ళు మనం ఏం చేస్తాం? మనకేం చేయట్లా. మన నిమిత్త మాత్రంలో వాడి దయ, వాడి ప్రాప్తి, మా సీఎం గారి దయ, మంత్రి గారి దయ, ఎమ్మెల్యే గారి దయ, ఎంపీ గారి దయ. ఏంటి మన కోసం ఎన్నుకున్నాం, మన వాళ్ళ పని చేయించుకోవాలి, కానీ చేయించుకోలేకపోతున్నాం. ఎందుకని ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వీళ్ళందరి యొక్క పెత్తనం ఎందుకు జరుగుతోంది? వాళ్ళు సేవకులు కదా. మన నౌకరే మన మీద తిరుగుబాటు చేస్తే, మన ఎత్తిన కొడుతుంటే, నౌకరే యజమాని ఎత్తిన దెబ్బ కొడుతుంటే పడి ఉండాల్సిన గతి పట్టింది మనకి. అంటే రాజకీయ సమానత్వం వచ్చినప్పటికీ, కూడా మనిషిలో రాజకీయ చైతన్యం లేదు, రాకుండా చేస్తున్నారు. దీనికి కావాలంటే పార్టీలు. రాజకీయ సమానత వచ్చింది, అందరికి ఒకటి సమానం వచ్చింది, కానీ ఆర్థిక సమానత్వం అనేది లేదు. అంతస్తులు అలాగే ఉంటున్నాయి. డబ్బుని వాడు పైన ఉన్నాడు, పేదవాడు కింద అలాగే ఉంటున్నాడు. వీడు అడగలేకపోతున్నాడు, అరే నువ్వు నా ప్రతినిధి, నువ్వు నాకు ఎందుకు చేయట్లేదు, సమాజంలో ఎందుకు సమానత్వం తీసుకురాలేకపోతున్నావు, ఆర్థిక సమానత్వం తీసుకురాలేకపోతున్నావు, ఎందుకు మాకు వసతులు కలిగించలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అని అడిగేటువంటి ధైర్యము, దమ్ము ఎవరికి లేకుండా పోయింది. ఎందుకని ఎవడైతే మనకి సేవకుడిగా ఉండాలో వాడు నెగ్గిన దగ్గర పదవిలోకి వెళ్ళాక వాడు మన నెత్తిన మొట్టేవాడికి తయారైపోయాడు. కారణం ఏంటి? మన నిమిత్తం మాత్రం మనం ఏం చేస్తాం? మన చేతిలో ఏముంది? వాడి చేతిలో మనం వాడికి అధికారం ఇచ్చే వాడు మన నెత్తిన కొడుతున్నాడు అనుకుని కూర్చుంటాం అంతే. కానీ ఎవరి చేత మనం పని చేయించుకోవాలో, ఎవరు పని చేయించుకోవాలో పని చేసుకోవాలి. కారణం ఏంటి అంటే ఆస్తిక సంస్కృతి. మనలో ఆస్తికత్వంలో ఆ దేవునిదే ఉండాలి. ఓ దేవా నా మీద దయ తెలుసు, నాకు ఇది చేసి పెట్టు, నా మీద కరుణ చూపించు అని దేవుని వేడుకోవడం అనేది ఏ రకమైన మనస్తత్వం ఉందో ఇక్కడ కూడా మనం ఎన్నుకున్నట్టుగా మన సేవకులు కూడా మనం ఓ ఎమ్మెల్యే గారు, ఓ ఎంపీ గారు, ఓ మినిస్టర్ గారు మాకు చేసి పెట్టండి సార్, నీ కాళ్ళకు ముక్తాను, మీ కాళ్ళకు ముక్తాను అనేది ప్రాధేయపడడం అనేది తయారైంది. ఎందుకు ప్రాధేయపడుతున్నారు వీళ్ళు? డిమాండ్ చేయాలి. చేయి, నువ్వు మా ఏం చెప్పావు, మాకు నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పావు, ఏం చేయట్లేదు మాకు, మీకు ఇది చేసి పెడతా, అది చేసి పెడతా అని అడిగావు, నీకు ఓట్లు వేసాం, నువ్వు చెప్పింది ఏం చేయట్లేదు, నువ్వు ఆ మాటలన్నీ ఎక్కడ పోయి అని అడగలేకపోతున్నారు. ఎందుకనంటే ఆస్తిక సంస్కృతి. ఇంకా మన భారతదేశం స్వాతంత్రం చేసి 75 సంవత్సరాలు అయిపోయినా మనుషుల్లో దాస్య ప్రవృత్తి, దేవుణ్ణి వేడుకోవడం అనేది ఎలా ఉందో, దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి ఒక నమస్కారం పెట్టి దేవా నా మీద దయదొచ్చు అని ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, వీళ్ళ సేవకుల్ని, వీళ్ళ సేవ చేసిన వాళ్ళని బతుకులు ఆడుకుంటున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, కాళ్ళు ముక్కుతానంటున్నారు. అంటే ప్రజాస్వామ్యం యొక్క అర్థం ప్రజలకి తెలియకుండా పోయింది. తెలియకుండా పోయేట్లుగా చేస్తారు ఈ పార్టీలు. వాళ్ళు ఈ పార్టీలు దళారీలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజాస్వామికం అనేది నిజమైన సరైన అర్థం
మన ప్రజలకు తెలియకుండా చేసిన ఈ పార్టీలే. అందుకనే గోరా గారు పార్టీలెస్ డెమోక్రసీ, పార్టీ ఏదైతే ప్రజాస్వామికం కావాలి, మన ప్రతినిధులు మన అందరూ కలిసి మన కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పార్టీలు ఎందుకు మనకి? అందుకే కూడుగుడ్డ విద్యా వసతి కావాలి, ఆరోగ్యం కావాలి, పరిశ్రమలు కావాలి. దానికి ఈ పార్టీలు దేనికోసం? మన ఎన్నుకున్న ప్రతినిధులు మనం చేసి పెట్టాలి, మనం డిమాండ్ చేయాలి. మనం డిమాండ్ చేయాలి. వారి పిల్లల్ని డిమాండ్ చేయలేకపోతున్నాం. ఎందుకని? ఆస్తిక సంస్కృతి, వేడుకోవడం, ప్రాధేయపడడం, ప్రార్థించడం, వాళ్ళ దయ మీద ఆధారపడడం. ఈ ఆస్తిక సంస్కృతి వల్ల, ఆస్తిక భావజాలం వల్ల ఓటర్లు ఇప్పటికీ అసలైన ప్రజాస్వామికాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలైన ప్రజాస్వామ్యం అర్థం చేసుకోవడం ఏంటంటే బుర్రలో పట్టిందే. గుడిలో పోయి దేవుడికి ఆ రాతి బొమ్మకి నమస్కారం పెట్టి ప్రాధేయపడడం ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ప్రాధేయపడుతున్నారు. ఈ ప్రాధేయపడడం, నువ్వు మేనుకున్నావు, మాకు ఇచ్చేసి పెట్టు. నువ్వు ఏ పార్టీ మాకెందుకు? ఎవడైనా ఒకటే. వాడు అధికార పక్షం వాడు ఏమంటాడు? చేస్తానే అంటాడు. ప్రతిపక్షం వాడు ఏమంటాడు? మేము ప్రతిపక్షంలో మాకేం పవర్ ఉంది, మేమేం చేస్తాం, మమ్మల్ని ఎందుకు అడుగుతారు, మేమేం చేయలేం, నిస్సాయిలో అంటాడు వీడు ప్రతిపక్షం వాడు. వీడేమో ఈ రకంగా ఎస్కేప్ అయిపోతాడు. అధికారంలో రాని అధికారంలోకి వచ్చే చేస్తాం అంటాడు. అధికారం వచ్చాక చేద్దాం, చూద్దాం 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 అంటూనే అంతా చేస్తాం. చేసేది పెట్టేది. ఈ వేడుకోవడం, ప్రాధేయపడడం వాళ్ళ దయ కోసం కాదు. నువ్వు ఈ మా కోసం ఉన్నావు చేయి అంతే డిమాండ్ చేసేది రావాలి. ఈ ప్రజాప్రతినిధులు ప్రజల సేవకులు, ప్రజలకు సేవ చేయడం కోసం వెళ్ళారు. ప్రాధేయపడడం కాదు, డిమాండ్ చేసే పరిస్థితి రావాలి. సేవకు నెత్తిని పెట్టుకోవడం కాదు, పని చేయించాలి చేత. కానీ ఎందుకని వాళ్ళు నెత్తిని పెట్టుకుంటున్నారు? ఎందుకని ప్రాధాన్యపడుతున్నారు? ఎందుకు కాళ్ళకు ముక్తారంటున్నారు వీళ్ళు? కారణం ఆస్తిక భావజాలం వాళ్ళు బట్టి. ఎంత మేరకు అది తిరుగుతుందో అంత మేరకు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ఆస్తిక భావజాలం వదలంత వరకు ప్రాధాన్యపడడం, వాడెవడో వాడే చేయాలని దయగలిగితే చేయాలని ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది ప్రజాస్వామ్యం. ఏ దేశాల్లో అయితే వాళ్ళల్లో ఈ రకమైన ప్రాధేయపడడం లేదో, ఎక్కడైతే ఆస్తిక సంస్కృతి లేదో అక్కడ దేశాల్లో అభివృద్ధి సాధించాయి, గొప్పగా అభివృద్ధి గడిపాయి, చాలా గొప్పగా గడిపేవి. ఇక్కడ ఈ ఆస్తిక భావజాలం బాగా పాతుకుపోయి జనాల్లో మన దురదృష్టం ఏం చేద్దాం? మన కర్మ మన నురిరాత మనకేం చేయట్లేదు. ఏం చేద్దాం? మన కర్మ కనుక అలా ఉంది, మనకి ఇలా తగలెడుతుంది అనుకుంటున్నాం. మన కర్మ, దురదృష్టం, నురిరాత. ఆ ఎవడ చేయగలడానికి ఆ భగవంతుని చూడాలి, లేని భగవంతుని వాడే చూడాలంటారు. అసలు వాడిని వదిలిపెట్టేస్తున్నారు, చివరి భగవంతుని మళ్ళీ పూజిస్తున్నారు. ఇది జరుగుతుంది. అంచేత భారతదేశంలో ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం అవ్వాలంటే ఈ ఆస్తిక భావజాలం, ఆస్తిక పోవాలి, సంస్కృతి పోవాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీఎంలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు ఎత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన కోసం ఉన్నారు, వాళ్ళతో చేర్చుకోవాలి. డబ్బులు ఓటు నమ్ముకునే సంస్కృతి పోవాలి. డబ్బులకు ఓటు నమ్ముకునే సంస్కృతి ఉన్నంతకాలం మనిషి నువ్వు డబ్బులు చూసుకున్నావు, ఇంకేంటికి ఇచ్చి అయిపోయింది, నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అయిపోయింది. ఆ రోజు 500 చూసుకున్నావు, 1000 రూపాయలు చూసుకున్నావు, అయిపోయింది. ఇంకేంటికి నీకు అర్హత లేదు, అడగడానికి అర్హత లేదు అనే స్థితి వస్తుంది. నీకు ఇచ్చాక డబ్బులు అయిపోయింది, ఇంకేదో అడుగుతాను నన్ను? నీకు అడిగాను, 500 ఇచ్చారు, పుచ్చుకున్నావు, దండం పెట్టేసావు, అయిపోయింది. ఇంక నీకు లేదు, నీకు అర్హత నరడానికి నీకు అర్హత లేదు. అంతే, నోరు ముయించేస్తున్నాడు వాడు. 500, 1000, 2000, 5000
ఇచ్చుకున్నాడు, నేను నోరు మూయించేస్తాను. ఇది ఈక్వల్ సంస్థ. ఇది మారాలి. మారుతున్నప్పుడు అవుతుంది. దీనికి ప్రజల్లో నాస్తిక చైతన్యం రావాలి. పార్టీ ప్రజాస్వామ్యం రావాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. నాస్తికత్వం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది. అప్పుడే ప్రజలందరికీ ఈ బాధలన్నీ తిరుగుతాయి. డాక్టర్ గారు, ఈ నెల 5వ తేదీన కాంప్రిహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆవిష్కరించారు కదా, ఆ సభా విశేషాలను తెలియజేస్తారా? ప్రమీల, ఈ నెల 5వ తేదీన విజయవాడ నాస్తిక కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు నేను రాసిన పుస్తకం 218వ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. నేను అనేక హెల్త్ టాపిక్స్ మీద 217 పుస్తకాలు ప్రింట్ అయ్యింది. రాసినవి 217 పుస్తకాలు ప్రింట్ అయినవి. ఈ 218వ పుస్తకం ఇది మాత్రం చాలా హెల్త్ టాపిక్స్ రాశాను. ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం అనేకం. ఇది మాత్రం ఇంగ్లీష్లో రాసి, తెలుగులోనే దాదాపు తెలుగు చాలా పుస్తకాలు మాత్రం నేను రాసి కన్నడంలోకి ట్రాన్స్లేట్ అయ్యాయి, మలయాళంలోకి ట్రాన్స్లేట్ అయ్యాయి, తమిళంలోకి అయ్యాయి, హిందీలోకి అయ్యాయి. అన్ని భాషలోకి అయ్యే భాష నా రాసిన పుస్తకాలు. ఇది ఇంగ్లీష్లో రాశాను. ఇది ఏంటంటే కాంప్రిహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్. అన్ని వయసుల వారికి, ఈ రంగం జెండర్స్, అన్ని జెండర్స్ వారికి ఆ పుస్తకం. దాంట్లో సెక్సాలజీ సంబంధించి ఇంగ్లీష్లో చాలా కంప్లీట్గా అన్ని టాపిక్స్ తీసుకుని రకరకాల టాపిక్స్ అందరిగా సంబంధించి రాశాను. చాలా పెద్ద 280 పేజీలు ఉంది. ఇంగ్లీష్లో చాలా ఇలాంటి బుక్ ఇంగ్లీష్లో కూడా ప్రథమం ఏంటి నా ఉద్దేశం. అలాంటిదిగా అందరికి ఉపయోగపడేట్టుగా ప్రతి చిన్నపిల్లల నుంచి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ వరకు, అలాగే ఎల్జిబిటీస్, లెస్బియన్స్, బైసెక్షువల్స్, గే పీపుల్, అదే ఇది అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడేట్లుగా ఆ పుస్తకం. అందరి సమస్యలు దాంట్లో రాయడం జరిగింది. సామాజిక సమస్యలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా కాంప్రిహెన్సివ్గా ఉంది. దానికి మన సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు చాలా మెచ్చుకున్నారు. ఇది పుస్తకం చాలా ఇదిగా ఉందని. అలాగే డాక్టర్ ఎన్ రామసుబ్బయ్య గారి పుస్తకాన్ని చాలా దాని గురించి పూర్తి పరిచయం ఇచ్చారు. అలాగే ఢిల్లీరావు గారు పూర్వం మన ఎన్టీఆర్ జిల్లాకి ఆయన కలెక్టర్గా ఉండేవారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉన్నారు ఆయన. ఆయనందరూ కూడా ఈ గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ పుస్తకం రిలీజ్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఎథిక్స్ సెంటర్ ఛానల్లో పెట్టాము. చూడండి వివరంగా. మళ్ళీ ఇప్పుడు అవసరం ఇంకా ప్రత్యేకంగాను అది చాలా డీటెయిల్గా మొత్తం దానికి చూసి ఎథిక్స్ సెంటర్ ఛానల్ మనకి 20 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో పెట్టారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ మొత్తం. నలంద డిగ్రీ కాలేజ్ నుంచి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి, అలాగే మేరీ స్టెల్లా కాలేజ్ నుంచి విద్యార్థులు చాలా మంది హాల్ ప్యాక్డ్ విత్ ఆడియన్స్. చాలా ఇదిగా జరిగింది. ఇదే సందర్భంలో మనం నాసికంలోనే ఇదివరకేమో గోరా టెక్నో హబ్ ఇంతకుముందు ఇనాగ్రేషన్ అయింది. మళ్ళీ మంత్రి గారే ఆ రోజున ఈ 5వ తారీఖున ఆయన అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ ఒకటి, గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్. మెడికల్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది హెల్త్ విషయంలో, మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయింది, ఎంత అడ్వాన్స్ కాబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా యూనిక్ అన్నమాట. అలాంటిది అది ఆ ఎగ్జిబిషన్ కూడా ఇనాగ్రేట్ చేశారు. పర్మనెంట్ ఎగ్జిబిషన్ శాశ్వత ప్రాతిపదికగానే పెట్టడం జరిగింది నాస్తిక కేంద్రంలో. అందరూ చూడమని చూస్తున్నాను. అలాగే ఈ బుక్ కూడా కాంప్రిహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ పుస్తకం కూడా అందరూ చదవమని చూస్తున్నాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ చదవమని చూస్తున్నాను. చాలా యూస్ఫుల్, అందరికీ చాలా యూస్ఫుల్ బుక్ అది. చూడాలని చూస్తున్నాను. మరి వివరాలన్నీ చెప్పడం ఎందుకంటే ఆల్రెడీ మనం ఎథిక్స్ సెంటర్ ఛానల్ పెట్టాం కనుక చూడండి. అలాగే డాక్టర్ సమరం ఛానల్ ఉంది, ఆ డాక్టర్ సమరం ఛానల్ కూడా వస్తుంది. ఇది చూడండి, అన్నింటిలో ఉంది. ఇది మొత్తం అన్నింటిలో కూడా డాక్టర్ సమరం ఛానల్ చూడవచ్చు.
అలాగే ఎథిక్స్ సెంటర్ ఛానల్లో కూడా చూడొచ్చు. ప్రీమియర్ వేళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. నాస్తికత్వం సమాజంలో నీతి నిలబడడానికి ఎలా తోడ్పడుతుంది, దైవభావం ద్వారా నీతి నిలబడదు అని తేలిపోయింది. నాస్తికత్వం ద్వారా ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు. అలాగే ఇంగర్సాల్ ఎంత గొప్పగా చేశాడు, ఎంత ప్రభావితం చేశాడు అని తెలుసుకున్నాం. అలాగే రకరకాల విషయాలు మూఢనమ్మకాల మీద మనం తెలుసుకున్నాం. మనం ఈ రంగా సమాజంలో నాస్తిక చైతన్యాన్ని తీసుకురావడానికి సమరం ఛానల్స్, మనకి 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్ ద్వారా చాలా ఎక్కువ కృషి చేస్తున్నాం. రకరకాల విషయాలన్నీ వస్తున్నాయి. దాంట్లో పాజిటివిజం తెలుగు ఛానల్లో నాస్తికత్వం గురించి గోరా గారు ప్రతిపాదించిన పాజిటివిజం, నిర్మాణాత్మక నాస్తికత్వం సంబంధించిన విషయాలు చాలా వస్తాయి. ఇదే కాదు, అసలు నిర్మాణాత్మక నాస్తికత్వం ఎలా ఉంటుంది, ఏమిటి, ఆస్తికత్వం అంటే నాస్తికత్వం మిన్న ఎన్నో మెరుగైంది. గోరా గారు స్పష్టంగా చెప్పారు. ది బెటర్ ఆల్టర్నేటివ్ టు థీజం. పాజిటివిజం ఇది బెటర్ ఆల్టర్నేటివ్ టు థీజం. ఆస్తికత్వానికి ఎంతో మిన్నైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటిది పాజిటివిజం. ఆ పాజిటివిజంని మనం తెలుగు పాటకు తెలియజేయడం కోసమని పాజిటివిజం తెలుగు ఛానల్లో ఎన్నో విషయాలు, అలాగే హిందీ ఛానల్ ఉంది, పాజిటివ్ హిందీ ఛానల్ ఉంది, పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. అన్నింటిలో కూడా ఈ థీజం సంబంధించిన విషయాలు మనం అందరికీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. చూడండి. దీంట్లో పాజిటివిజం దాంట్లో ఏ రంగా మన జీవిత విధానం ఉంటుంది, నాస్తిక చైతన్యం ఏ రంగా తీసుకురావచ్చు, ఏ రంగా అసలు నాస్తిక జీవితం ఎలా ఉంటుంది, ఒక నాస్తికుడు అంటే నాస్తికుడి జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనే విషయం మీద ఇవన్నీ కూడా దాన్ని తెలియజేయడం చూస్తుంది. ఈ రంగా ఈ పుస్తకం చూడకూడదు. మరొకసారి మన ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ సెలవుపుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.